జగన్ గారి పాలన మీకు ఎట్లా అనిపించింది? బాగుంది. అంటే నచ్చడానికి గల కారణం అంటే సంక్షేమ పథకాల్లో అన్ని అందుతున్నాయా మీకు? ఏమేమి అందాయి ఇప్పటి వరకు? నాకు దొరకను, మా వాళ్ళకి దొరుకుతాయి. నాకు మాత్రం దొరకను. నీకు అంటే ఆయన అధికారం నీకు ఎందుకు నచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నచ్చింది అంటే రెండు రకాలు ఇస్తాను కాబట్టి నచ్చింది. నీకు పెద్ద అయినా చెప్పింది పెన్షన్ వస్తుందా నీకు? వాలంటీర్స్ వస్తే ఇస్తున్నారా? మన సచివాలయం వాలంటీర్స్ సరుకులు అది ఇంటికి తెచ్చిస్తున్నారా? అవే తింటున్నారా, అమ్ముకుంటున్నారా? అవి మంచి నాణ్యమైన సరుకులే ఇస్తున్నారు. మీకు? నాకు పెంచిన ఏం లేదండి. ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వం బాగానే ఉంది. ప్రస్తుతానికి బాగానే ఉన్నది. మీకు పెద్ద అయినా పెన్షన్ దొరుకుతుంది, పెన్షన్ వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది జగన్ అన్న ప్రభుత్వం? మాది ఇచ్చేందుకు పర్వాలేదు. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది అనేసి మీ ఉద్దేశం? అది మేము చెప్పలేము. మీరండి? అదే ప్రజలు ఇష్టం, మేమేటి చెప్పలేము. మీరు ప్రజలు కదా, ప్రజల్లో ఒకరు కదా. అందరమా ఎప్పటికన్నా మన ఒక్కల వాళ్ళు లేట్ అయిపోద్ది. నలుగురు తట్టు నారాయణ, కులం తట్టు గోవింద్. మీ పేరు? తులసిరావు సార్. ఇప్పుడున్న జగన్ గారి ప్రభుత్వ పాలన బాగుందా? చాలా బాగుంది సార్. ఎలా ఎక్కడంటే ఇంతవరకు కిడ్నీ హాస్పిటల్ పెట్టలేదు సార్. కిడ్నీ హాస్పిటల్ పెట్టారు. కిడ్నీ పేషెంట్ నాకు కూడా టెస్ట్ ఫ్రీకి చెకింగ్, కిడ్నీ మందులు అన్ని ఇచ్చారు. ఇంతవరకు ఎవరు కిడ్నీ హాస్పిటల్ పెట్టలేదు ఎక్కడ సార్. కిడ్నీ హాస్పిటల్ పెట్టేసి చాలా మాకు దేవుడిలాగా అయ్యారు సార్. ఇక్కడ పరిపాలన అంటే ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అయ్యారు కదా, ఆ పరిపాలన ఎలా అనిపించింది? అప్పలరాజు గారు బాగుంది సార్, పరిపాలన బాగుంది సార్. మీరు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ సిపి వస్తే బాగుంటది, ఆయనే రావాలి. వాలంటీర్ వ్యవస్థ బాగుంది, చాలా బాగుంది సార్. మా ఇంటికే తెచ్చిస్తారు సార్, ఏవైనా సరే, ఏ పథకాలైనా సరే. మేము మాకు సర్టిఫికేట్ కావాలంటే సచివాలయానికి ఆవిడే తెచ్చిచ్చింది, మా ఇంటికి ఇచ్చింది సచివాలయం. కళ్ళద్దాలు మా ఇంటికి తెచ్చి ఇచ్చారు సార్. హాస్పిటల్కి వెళ్ళకంటేనే కళ్ళు చెకింగ్ చేసి. కోటా బియ్యం వస్తున్నాయండి, చాలా బాగున్నాయి సార్. కోటా బియ్యం, సన్న బియ్యం లాగా ఉన్నాయి సార్. రైస్ అవే తింటున్నారు. అవే మేము రోజు అవే తింటున్నాం సార్. అన్ని పార్టీలు కూటమిగా వస్తున్నారు, జగన్ గారు ఉన్నారు. జగన్ గారికి ఏమైనా నష్టం జరిగే అవకాశం? ఏమి నష్టం జరగదు సార్. ఎందుకంటే అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేస్తారు, మంచి పనులు చేసే వాళ్ళకి ఓటేస్తారు. ఎన్ని పార్టీలు వచ్చినా మంచి పార్టీ చేసిన ఓటేస్తారు సార్. పబ్లిక్ అంటే ఎలక్షన్లలో ఏం ఆలోచించి చేయాలి? మంచి వాళ్ళకి ఓటు వేయాలి. మంచి మన అభివృద్ధి ఎవరు చేస్తున్నా వాళ్ళకి ఓటు వేయాలనేసి ఒక నిర్ణయం తీసుకున్నాం సార్. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news